హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా చేసుకొని ఒక సూపర్ లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నా. ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చంటే జస్ట్ 5 మినిట్స్‌లో మనం లంచ్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రైస్ చేసిన కొన్ని గంటల తర్వాత చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ మసాలాతో చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లంని తీసుకోండి. అలాగే బాగా పడిన 2 టమోటాల్ని, కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఈ మసాలా పేస్ట్ అనేది మనం చేసే ఈ లంచ్‌కి చాలా టేస్ట్‌నిస్తుందండి. రైస్ కూడా చాలా సాఫ్ట్‌గా, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త మందపాటి కడాయి పెట్టుకొని, అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ సోంపును వేసుకోండి. ఇవి రైస్‌కి మరింత టేస్ట్‌ని ఇస్తాయి. అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక క్యారెట్‌ని లేదా ఒక కప్పు కొలతతో తీసుకోండి. పావు కప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పావు కప్పు బీన్స్ ముక్కల్ని, పావు కప్పులో సగం దాకా బఠానీలని వేసేసుకోండి. పచ్చి బఠానీలనైతే మీరు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఎండు బఠానీ ఉంటే రాత్రి నానబెట్టి ఉడికించి వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి చిలికల్ని వేసేసుకొని ఒకసారి ఆయిల్‌లో బాగా కలిపి, ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మనం దాదాపు ఇది గట్టి పడేంత వరకు, అంటే ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నారనుకోండి సరిపోతుంది. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. నేనిక్కడ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. పసుపు వేశాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఆ 2 వేశాక మరొక నిమిషం వేయించేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. అన్నం పొడిగా వండుకున్నామనుకోండి, ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అన్నం వేసేసుకొని ఇదంతా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలిసేలా కలపాలి. రైస్‌కి ఈ మసాలా అంతా బాగా అంటుకోవాలండి. దాదాపు ఒక 5 నిమిషాలు కలిపామనుకోండి రైస్‌కి, బాగా మసాలా అంతా అంటుకొని టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా రైస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కదండీ! ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి మనం చాలా అంటే చాలా తక్కువ మసాలా వాడాం. చూసారుగా? కేవలం కొద్దిగా చిల్లీ పౌడర్‌ని, మరి కొద్దిగా ధనియాల పొడిని వాడాం. అంతేనండి. తక్కువ మసాలాతో చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి ఇచ్చామనుకోండి కడుపు నిండుగా తింటారు. హెవీ మసాలా ఉందంటే పిల్లలు స్పైసీ తినరు కదండీ! అందుకని తక్కువ మసాలాతో చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. అంతే కాకుండా మనం ఇందులోకి వెజిటబుల్స్‌ని కూడా వాడాం కదండీ! హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకైనా, పెద్దలకైనా సరే ఇది సూపర్ లంచ్ బాక్స్ అని చెప్తాను. మనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత కూడా రైస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. అందుకని మనం మధ్యాహ్నం తిన్నా సరే రైస్ ఎంతో మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.